చిన్ని మరియు మాయా విత్తనం. గోదావరి నది ఒడ్డున ఒక చిన్న పల్లె ఉండేది. ఆ పల్లెలో చిన్ని అనే 10 ఏళ్ల అమ్మాయి తన నాన్నమ్మతో కలిసి ఉండేది. ఒకరోజు పొద్దున్నే చిన్ని వాకిట్లో ఊడ్చుతుంటే ఏదో మెరిసే వస్తువు కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది ఒక బంగారు రంగు విత్తనం. చేతిలో పట్టుకోగానే అది వెచ్చగా అనిపించింది. మనసులో ఏదో సంతోషం పుట్టింది. చిన్ని ఆ విత్తనాన్ని నాన్నమ్మకు చూపించబోతుండగా ఆగు, ఆగు అని ఒక గొంతు వినిపించింది. పైన చెట్టుపై ఒక చిన్న నీలిపక్షి కూర్చుని ఉంది. నేను మూగపక్షిని, ఈ 30 సంవత్సరాలలో మొదటిసారి మాట్లాడుతున్నాను. ఆ విత్తనంలో మాయాశక్తి ఉంది చిన్నమ్మ. దానిని అడవి మధ్యలో ఉన్న రాజు చెట్టు దగ్గర నాటాలి. కాని జాగ్రత్త, దారిలో నక్కబావ నిన్ను మోసగించడానికి వస్తాడు. చిన్ని అడవిలోకి వెళ్ళింది. కొంతసేపు చిన్నమ్మ, ఆ విత్తనం నాకు ఇవ్వు. నేను నీకు బదులు 100 రూపాయలిస్తాను అన్నాడు నక్క నవ్వుతూ. చిన్ని ఒక్క క్షణం ఆలోచించింది. నక్క బావా, 100 రూపాయలైపోతాయి. కాని ఈ విత్తనం నాటితే ఎంతమందికో మేలు జరుగుతుందని పక్షి చెప్పింది. అందుకే నేను ఇవ్వలేను అంది గట్టిగా. నక్క కోపంగా వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఒక విశాలమైన మర్రి చెట్టు కనిపించింది. దాని బెరడు మీద పాత తెలుగు అక్షరాలు చెక్కి ఉన్నాయి. చిన్ని దానిని చదివింది. మనసు నిండా ప్రేమ పెట్టుకుని నాటు, విత్తనం పువ్వు అవుతుంది. చిన్ని తన చేతులతో గుంట తీసి, నాన్నమ్మను తలుచుకుంటూ, పల్లె పిల్లలందరినీ తలుచుకుంటూ ఆ విత్తనాన్ని నాటింది. కళ్ళు మూసుకుని ప్రేమతో మట్టి కప్పింది. అద్భుతం జరిగింది. విత్తనం నాటిన చోట నుండి ఒక వెలుగు వచ్చింది. క్షణాలలో ఒక చిన్న మొక్క పెరిగింది. దాని ఆకులు తాకగానే చేతులు నొప్పి తగ్గింది. పువ్వు వాసన చూస్తే మనసు ప్రశాంతంగా అయింది. మూగపక్షి వచ్చి చెప్పింది, ఈ మొక్క ఔషధ మొక్క చిన్నమ్మ. నీ పల్లె వాళ్లకు ఇక జ్వరం, తలనొప్పి అన్నీ తగ్గుతాయి. నువ్వు డబ్బు కోసం విత్తనాన్ని ఇవ్వలేదు. అందుకే ఇది పని చేసింది. భాగం ఆలకు తిరిగి వచ్చింది. నాన్నమ్మకు అన్నీ చెప్పింది. ఆ తర్వాత పల్లె వైద్యుడు ఆ మొక్క ఆకులతో మందు తయారు చేశాడు. పల్లె అందరూ ఆరోగ్యంగా ఉండసాగారు. నక్క బావ ఒకరోజు చిన్నిని కలిసి సిగ్గుపడుతూ అన్నాడు, చిన్నమ్మ, నేను తప్పు చేశాను. నువ్వు నిజంగా తెలివైనదానివి. చిన్ని నవ్వుతూ అంది, డబ్బు కంటే మనుషులు ముఖ్యం నక్క బావ. కథ సమాప్తం. కథ పూర్తయింది.